the part 2 on Pavlu unboxing. Pavlu animal. Pavlu. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ పావులు ఓపెన్ చేస్తా. ఇవి ఇట్లా బ్యాగ్ లాగా వచ్చింది అనమాట. ఫస్ట్ అయితే మనకి గ్యాస్ స్టవ్ వచ్చింది అనమాట. అమ్మలు ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కాబట్టి గ్యాస్ స్టవ్ ఇచ్చారు. ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఇచ్చారు. గ్యాస్ స్టవ్ అండ్ మిక్సీ జార్ అన్నమాట. మిక్సీ జార్ నేను అప్పుడే ఓపెన్ చేసేస్తున్నా. చిన్న స్మాల్ హోల్లో నుంచి రాదు కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఒకదాని నుంచి ఓపెన్ చేస్తాను. ఒకలా ఇది ఉడిపింది. జ్యూసర్ అన్నమాట. జ్యూసర్ నెక్స్ట్ కూర గిన్నె. ఎవరు వచ్చారు? ఇదైతే వచ్చేసి పాల గిన్నె అన్నమాట. ఇది వచ్చేసి పాల గిన్నె. పాలు పోసుకొని చిన్నపిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి కాఫీ, టీ ఇందులోనే పోసుకుంటారు కదా. ఇది మినీ గ్లాస్. నీళ్ళు అవుతుంది కదా గ్లాసు. దోశ పెనం అన్నమాట. దోశ పెనం. దీంట్లో దోశలు వేసుకుంటాం కదా. ఇట్లా గరిటేసి ఇట్లా తిప్పుతాం కదా. దోశ పెనం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇడ్లీ పాత్ర అన్నమాట. ఇడ్లీ పాత్ర. నెక్స్ట్ వచ్చేసి చపాతీ వచ్చింది కానీ చపాతీ నేను రాలేదు. వచ్చిందా? ఇదిగోండి చపాతీ. చపాతీ వచ్చింది. ఇదిగోండి కత్తిపీట. అమ్మ కత్తిపీట వచ్చింది. ఇదేమైనా టమాటోస్ కానీ కత్తి అది చాకులు అవైలబుల్ లేనప్పుడు ఇలా చేసుకుంటాం కదా. ఇలా కట్ చేసుకుని కత్తిపీట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ జావ. ఇందాకదేమో చిన్నది, ఇప్పుడేమో పెద్ద. ఇది ఇందాకదేమో పెద్దది, ఇప్పుడేమో చిన్నది. 4 వస్తాయి అన్నమాట దీంట్లో. ఇంక ఇది వచ్చింది. ఇవి కూడా వచ్చాయి. తర్వాత వచ్చేసి బిందె అన్నమాట. నీళ్ళు మన ఊర్లో గుర్తుందా మీకు? మన చిన్నప్పుడు అయితే అంటే మా మమ్మీ వాళ్ళ కాలంలో అయితే ఇట్లా చెరువుకి వెళ్ళి అదే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు ముంచుకొని తీసుకొచ్చుకుంటారు కదా. కుండ కాదు మనం బిందె.
తర్వాత వచ్చేసి చల్లకవ్వు నన్ను ఏమంటారు చల్లకవ్వు అనమాట. ఇలా మజ్జిగ చేసుకుంటారు కదా, ఇలా గ్లాస్ పెట్టుకుని ఇలా చేసుకుంటారు కదా చల్లకవ్వు. నేను ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు అనమాట, వీడియో కోసం ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. ఇది వచ్చేసి కొంతమంది టీ వేరే వాళ్ళకి ఎవరైనా మన ఇంటికి వస్తే, చుట్టాలు కానీ ఎవరైనా కజిన్స్ కానీ వస్తే కొంతమంది గ్లాస్ కాఫీ దీంట్లో పెట్టి ఇచ్చేస్తారనమాట. అది గిన్నె. ఇదా అయితే మనకి అది ఏమైనా వేసుకోవడానికి, అంటే ఏవైనా అవేంటి స్నాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు ఇది గిన్నె వాడతాం కదా. ప్లేట్ అనుకుంటే ఇది ప్లేట్ కాదు కానీ చిన్న ఒట్టిగా ఇట్లా ఉందన్నమాట. ఇది ప్లేట్. ఫిష్. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్లేట్ అన్నమాట, కర్రీ అండ్ రైస్. దీంట్లో ఏమో రైస్, కర్రీ, పప్పు, దాల్ అండ్ మరి సపరేట్ పెరుగు, కర్డ్, దాల్, కర్రీ, రైస్ బాగుందా. ఇప్పుడు నేను దాల్ ఇంకా కర్రీ మిక్స్ చేసుకున్నాను. యోగ్యత పప్పు తినేసా, దాల్. ఇప్పుడేమో కర్రీ తినబోతున్నా. ఇప్పుడు కర్డ్. ఇప్పుడు హ్యాండ్ కర్రీ తీసుకున్నా, అయిపోయింది. మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళంట. చిన్న పావులు తెచ్చుకొని. వాము గరిటెలే చాలా ఉన్నాయి గాయ్స్. గరిటెలు, ఇది కూడా ఒక గరిటె అనుకోండి. ఇదలా టీ. అమ్మ దీన్ని ఏమంటారా, వేడి వేడి టీ ఏదైనా పట్టుకుంటే పట్టుకారా అనమాట. పట్టుకారా నాకు తెలియదు అనమాట. నేను ఎక్కువ కిచెన్లోకి వెళ్ళను కదా, కాబట్టి మా మమ్మీకి తెలుసు అవన్నీ. నేను ఎక్కువ కిచెన్లోకి వెళ్ళాను కాబట్టి మా మమ్మీకే తెలుసు అవన్నీ. ఇది పట్టుకారా అనమాట. పట్టుకారా అన్నమాట. ఇదైతే నెయ్యిలోంచి ఇలా తీసుకొని ఇలా వేసుకుంటారు కదా అన్నంలో. ఇది నెయ్యి అయితే. ఇదేమో మన ఇవి ఉంటాయి కదా, ఏమైనా దోశ కానీ ఏదైనా దోశ ఇట్లా తీసుకొని వేసుకుంటారు కదా, అది మరి ఇది ఏమంటారా అట్ల కాడ అనమాట. ఇది వచ్చేసి స్పూన్. అమ్మీ రండి. స్పూన్ అనమాట. ఇది కూడా స్పూనే, చిన్నది. ఇదేమో రైస్ పెట్టుకునేది, దీంట్లో ఇట్లా పెట్టుకుంటారు కదా అది. ఇదైతే కర్రీ తీసేసుకునేది అనమాట, కర్రీ. ఇది వచ్చేసి మన కర్రీస్ కానీ ఏమైనా ఇట్లా వేసుకుంటాం కదా, కర్రీ బౌల్. ఇది రైస్ది ఉంటుంది కదా, రైస్ బౌల్. ఇది వచ్చేసి నార్మల్ ప్లేట్ అనమాట. ఇప్పుడు చూపించిన దీనికంటే నార్మల్ ప్లేటే, చిన్నదే. దీంట్లో అయితే అన్నీ కలిపేసుకొని వేసుకునేట్టు ఉంటుంది. ఇక్కడ కర్రీ, ఇక్కడ దాల్, ఇక్కడ కర్డ్, ఇక్కడ రైస్ ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే సపరేట్గా ఉంటుంది అనమాట. దీంట్లో సపరేట్గా ఉంటుంది. దీంట్లో అయితే అన్నీ కలిపేసుకోవచ్చు. మా డాడీ గోల్ గర్ల్స్ ఏమనుకోకండి. ఇదైతే మన ఏమన్నా మురుకులు, అప్పలు, అదే వడప్పలు ఇవి వేసుకొని తినడానికి.
ఇది ఈ తర్వాత నేను ఇవన్నీ ఈ బాక్స్లో వేసుకుంటున్నా ఇప్పుడే. ఒక ఫ్యూ మినిట్స్ టైం తీసుకోండి ఇవన్నీ వేసుకుంటాం, కానీ వీడియో ఆఫ్ చేయట్లేదు. నెక్స్ట్ పార్ట్ 3 పెడతాను ఇప్పుడు. బాయ్ బాయ్.